ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాలలో సిరుల తల్లి ఉత్సవ సోయగం. తిరుచానూరు పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. సకల జనుల సంక్షేమార్థం టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుమలలో షోడశ దిన సుందరకాండ పారాయణం. దేవుని కడపలో ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి అభిషేకం. అష్టమి వేడుకలలో స్వామివారికి కూష్మాండ నివేదన. అభిషేకోత్సవంలో శ్రీ లలితాదేవి అద్భుత అనుగ్రహం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన కర్నూలు లలితాపీఠం. హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర దారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఏడుకొండల స్వామి కొలువు తీరిన తిరుమలగిరులు షోడశ దిన సుందరకాండ పారాయణంతో ప్రతిధ్వనిస్తున్నాయి. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువులను 16 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వసంత మండపంలో శుక్రవారం ఉదయం సుందరకాండ పారాయణం భక్తిరస భరితంగా సాగింది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 15వ రోజైన శుక్రవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 63, 64 సర్గలలో మొత్తం 68 శ్లోకాలను పఠించారు. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంత్యతే సుగ్రీవేవైవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాభ్యవాదయత్ సుగ్రీవేవైవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాభ్యవాదయత్ సప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరైః సహితైః శూరైః దివమేవోత్పపాతః స యథైవాగతః పూర్వం తథైవ త్వరితం గతః నిపత్య గగనాద్ భూమౌ తద్వనం ప్రవివేశః. అనంతరం శ్రీరామశ్రుతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇక సుందరకాండ పారాయణలో భాగంగా తిరుమలలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జపాలు హోమాలను పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీరామ సీతాలక్ష్మణ ఆంజనేయ మూలమంత్ర జపాలను నిర్వహించి చతుష్టానార్చన పూర్వక ఆరాధన, నివేదన, హారతి, గోష్ఠి నిర్వహించారు. ఆపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఇతర దేవతామూర్తులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ సీత ఆంజనేయ మూలమంత్ర హవనం, సుందరకాండ పారాయణం హవనం, పరివార పురుష సూక్తాది హవనం, లఘు పూర్ణాహుతి, నివేదన, మంగళ నీరాజనం, వేద దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువు తీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అహోబిలం పారువేట ఉత్సవం అనే అంశంపై జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా జరిగింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, భారత సాంస్కృతిక శాఖ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో నిర్వహించారు. అఖండ భారతావనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిల క్షేత్రం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఎగువ అహోబిలంలో ఉగ్ర నృసింహస్వామి, దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. అహోబిలం క్షేత్రంలో ప్రతి ఏటా సంక్రాంతికి ప్రారంభమై 45 రోజుల పాటు జరిగే పార్వేట ఉత్సవం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. గత 600 సంవత్సరాల నుండి అహోబిలం ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిలు పరిసర ప్రాంతాల్లోని 3 మండలాల్లో 45 రోజుల పాటు పల్లకీల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యంగా దర్శనమిస్తారు. ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా అహోబిలం పార్వేట ఉత్సవం అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అహోబిలంలో 45 రోజుల పాటు జరిగే పార్వేట ఉత్సవం యునెస్కో గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నమో నరసింహాయ నమః. మా విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు కూడా ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నరసింహ క్షేత్రంగా ఉండేటువంటి అహోబిలం చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడే సేతురామన్ గారు కొంత విషయాన్ని చెబుతున్నారు. అహోబలం అహోబిలం అని. అది సాక్షాత్తు దేవతలే దానికి ఆ పేరు పెట్టారని, అక్కడ ఉండేటువంటి పర్వతం మీద ఆయన ఉద్భవించారని, ఆయన కిందకి వచ్చి అన్ని రకాల 9 రకాలైనటువంటి మూర్తుల్ని ఆవిష్కరించారని, అది చెంచు లక్ష్మి వచ్చిన తర్వాత ఆయన ఉగ్ర రూపం పోయి ప్రసన్నత కలిగిందని, అందుకోసమే దానికి ప్రతీకగా దుష్ట సంహారం చేయడానికి లోక సంగ్రహం కోసం భగవంతుడు యొక్క శౌర్య పరాక్రమాలు మనకు కూడా కలగాలి అని ఈ పార్వేట ఉత్సవాన్ని ఎంతో వేడుకగా అందరికీ తీర్థం చేయడం కోసం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ చెంచుతులు అంటే ఆడవాళ్ళే బాణం వేసిన వెంటనే ఆ ఉత్సవం ప్రారంభమవుతుంది. అటువంటి ఉత్సవాన్ని నలుగురికి తెలియజేయాలి అని విద్వాంసుల్ని, విద్యార్థుల్ని, ఆచార్యుల్ని, ఇంకా లోకల్ ఉండేటువంటి వారందరినీ కూడా ఇక్కడ
ఏర్పాటు చేసి ఒక సింపోజియం, ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సదస్సులో ప్రోక్తార్ ఆచార్య చక్రవర్తి రంగనాథన్, రిజిస్ట్రార్ కడియం వెంకట నారాయణరావు, భారత సాంస్కృతిక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కేటీవీ రాఘవన్లు ప్రసంగించారు. అహోబిల క్షేత్ర ప్రాశస్త్యం, స్వామివారి మహిమలు, ఉత్సవ విశేషాలు, పార్వేటి ఉత్సవానికి ఉన్న పురాణ చారిత్రక నేపథ్యాలను వారు వివరించారు. సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అహోబిలం పార్వేటి ఉత్సవం విశిష్టతపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థినులు ప్రదర్శనశాలను తిలకించారు. కడప జిల్లా దేవునికడప బైపాస్ రోడ్డులో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. 100 ఏళ్ల పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజలు జరిపారు. తర్వాత కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, వడమాలలతో కాలభైరవ స్వామివారికి చూడచక్కటి అలంకరణలు చేసి నివేదన, హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మలగన్నమ్మ శ్రీ లలితాదేవి సుగంధ ద్రవ్యాల్లో విశేషంగా దర్శనమిచ్చారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన శ్రీ లలితా పీఠంలో కొలువుదీరిన శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా నిర్వహించారు. లలితా పీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనాది విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత అమ్మవారికి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ అమ్మవారి సేవలో పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సింగపూర్కు చెందిన కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం తిరునగిరి వాసులను విశేషంగా అలరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ లాంటి ప్రముఖ కళాకారులచే స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలను ఈ కళాకారులు శ్రావ్యంగా ఆల్పించారు. సింగపూర్కు చెందిన స్వరలయ ఆర్ట్స్ సంస్థకు చెందిన 21 మంది కళాకారులు ప్రఖ్యాత కళాకారిణి గురుశేషుకుమారి ఆధ్వర్యంలో ఈ మహత్తరమైన స్వర నివేదనలో భాగస్వాములయ్యారు. సింగపూర్ కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలతో అన్నమాచార్య కళామందిరం భక్తి పారవస్యంతో పులకించింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ఎస్విబిసితో మాట్లాడుతూ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే కళాకారులను ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఉన్నతాధికారుల సహకారంతో నిర్వహించామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు సింగపూర్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి కళాకారుల బృందము స్వరలయ ఆర్ట్స్ సంస్థ తరపున ఎడవల్లి శేషకుమారి గారు ప్రఖ్యాత కళాకారిణి, ఆమె యొక్క ఆధ్వర్యంలో సాధన చేసినటువంటి వారి యొక్క అనుయాయులు కళాకారులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి అన్నమాచార్య కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము.
తాళ్లపాక అన్నమాచార్యుల వారు పదకవితా పితామహుడై సంకీర్తన సంప్రదాయాన్ని ఏర్పరచి భాగవత లక్షణాలు అలవర్చుకొని సమాజంలో సుఖశాంతులతో ఉండాలి ప్రజలంతా అనే భావనతో దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని మహత్వాన్ని వర్ణించారు. ఈరోజు తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు తరఫున మా కళాకారులు బాలకృష్ణ ప్రసాద్ లాంటి ప్రముఖులు స్వరపరిచిన కీర్తనలన్నీ కూడా అన్ని దేశాలలో అందరూ సాధన చేస్తూ ఉన్నారు, అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా మాకు తిరుపతి దేవస్థానానికి ఈమెయిల్స్ ద్వారా ఎన్నో మాధ్యమాల ద్వారా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అంతర్భాగంగా సింగపూర్ నుంచి వచ్చినటువంటి కళాకారులందరూ ఎంతో భక్తితో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విశేష భక్తులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా విదేశాల నుంచి వచ్చే ఏ కళాకారుల బృందానికైనా కూడా మేము తప్పకుండా స్వాగతం పలికి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరుగుతున్నది. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీలో కొలువైన శ్రీ కరకంటేశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. తమిళ కార్తీక మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి పుష్పమాలలు, వడమాలలను సమర్పణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ హోమం నిర్వహించి పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. అశేషంగా భక్తులు కాలభైరవ స్వామివారిని సేవించి తరించారు. కడప నగరం కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలను అలంకరించి స్వామివారికి నివేదన, నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. ఓరుగల్లు వాసుల వరాల కల్పతరుగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చారు. వరంగల్లోని యాజ్ఞిక పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష ఉత్సవాలను భక్తుల సంభరితంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసి వరి ధాన్యంతో ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇక ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి ఛత్ర చామర సేవలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. మార్గశిర మాసం పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి అభిషేకం చేశారు. ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పవిత్ర జలాలు, పసుపు, చందనంతో అభిషేకం జరిపారు. అమ్మవారిని అభిషేకంలో సేవించి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార,
కస్తూరి పసుపు, మంచిగంధం, పన్నీరు, కలస జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తర్వాత అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి మహాలక్ష్మి, విష్ణు, దుర్గా అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. హీరో మోటోకార్ప్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి హీరో మోటోకార్ సంస్థ కొత్తగా విడుదల చేసిన గ్లామర్ ఎక్స్ ద్విచక్ర వాహనాన్ని టీటీడీకి విరాళంగా అందజేసింది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ విజయవాడ ఏరియా మేనేజర్ విజయకన్నన్, తెలంగాణ ఏరియా మేనేజర్ గణేష్ కుమార్లు శ్రీవారి ఆలయం ఎదుట ద్విచక్ర వాహనానికి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళాన్ని శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. పంచభూత లింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తికి విశేష హారతులను భక్తిరసభరితంగా సమర్పించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి వాయులింగేశ్వరిని దివ్య సన్నిధిలో కొలువుదీరి ఉన్న శ్రీ గురుదక్షిణామూర్తి స్వామికి అర్చకులు ప్రాతకాలమే ప్రత్యేక అభిషేక ఆరాధనలు నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, శనగల హారాలతో దివ్య శోభితంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వదేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కుళందరేశ్వర స్వామివారి ఆలయంలో నూతన పంచముఖ వినాయక విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న విశేష క్రతువుల్లో భాగంగా ప్రధాన దేవతలకు కాలభైరవ స్వామి, శ్రీ దక్షిణామూర్తి స్వామి, పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పంచముఖ వినాయక, సుబ్రహ్మణ్య స్వామి, నాయనార్లను, నూతన శివపార్వతుల ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. శ్రీ గణపతి, లక్ష్మి, నవగ్రహ, రుద్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అంతకు ముందు నూతన విగ్రహాలకు నాడి సంధానం చేశారు. ప్రధాన కలశాలకు పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శిరస్సున పెట్టుకుని అంతరాలయ ప్రదక్షిణలు చేశారు. ఏకకాలంలో పంచముఖ గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాయనార్లకు, ఉత్సవమూర్తులకు పవిత్ర జలాలతో కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం క్షీరాభిషేకం జరిపి పంచకర్పూర హారతులు సమర్పించారు.
అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. మార్గశిర మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఉదయాత్పూర్వమే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత పట్టు వస్త్రాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించారు. భక్తులు రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలను ఆలపిస్తుండగా స్వామివారికి ఏక, ద్వి, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీకృష్ణ పరమాత్ముని పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా అర్చకులు దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.